భక్తి సమయం కార్యక్రమాల కవరేజ్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన భక్తి కార్యక్రమాల సమాచారం ఇప్పుడు చూద్దాం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనము శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాము. ఇది 3వ రోజు సందర్భంగా శ్రీ సుదర్శన హవనాన్ని అయ్యగారు నిర్వహిస్తున్నారు. మనం వెళ్ళి వీక్షిద్దాము. ఓం శ్రీం హ్రీం ఐం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్రౌషధాస్త్ర శస్త్రాణి సంహర సంహర. निर्विलंबे विलंबे गुरुवानो भक्तवर्गं कुशलमवताताय कामानुतीर्वा स्वाहा नैसरोजे कपिशकुलसरिषद्वदन्यशोभे श्रीवाणी पूर्विकाभि दददिवशकिता शक्तिभिकेशवादिन्दानां देवपुरादो रथचरणगदा सारङ्गखड्गागिताक्षेन्द्रे तन्नोदिदेव सुरतुपदपदं लक्ष्मी सकस्य स्वाहा. ऐचक्रायद्महे सहस्राराय धीमहि तन्नो चक्र प्रचोदयात्. एको विष्टितोऽपि त्रिभुवनविदधश्चन्ददामापुरुषारुक्माचार्योऽपि कृष्ण ऋतनयनमयो प्रातदिक्कालकालयाचारोऽपि दीप्तो देवदत्तारकस्ते चक्रे सत्यभूमान् ऋतुपदात्राशोषाशनम्भा శ్రీ వెంకటాచలాధీశం ప్రియాధ్యాసిత వక్షసం శ్రుతయేతన మందారం శ్రీనివాసమహం భయే. జై శ్రీమన్నారాయణ. ప్రియ బౌద్ధులారా, కొత్తగూడెం పట్టణం విద్యానగర్ కాలనీలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 పద్మావతి గౌరా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఉత్తరాపలుని నక్షత్రం యందు శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటాం. ఈ సంవత్సరం నవంబర్ 15వ తారీఖు ఉత్తరాపలుని నక్షత్రంలో స్వామివారికి లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణానికి వేలాదిగా భక్తులు తరలి రావడం జరిగింది. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని 3 రోజులు అనగా మొదటి రోజు కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. 2వ రోజు లక్ష తులసి అర్చన నిర్వహించడం జరిగింది. 3వ రోజు అనగా ఈ రోజు ఉదయం 9 గంటలకు సామూహిక సుదర్శనవనాన్ని నిర్వహించడం జరిగింది. సామూహిక సుదర్శనవనం మనం గత 6 సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నాం. ప్రతి పౌర్ణమి రోజున సామూహిక సుదర్శనవనం నిర్వహిస్తాము. ఈ సుదర్శనవనంలో కైంకర్యంలో అన్వయించుకునేటువంటి దంపతులు రుసుము 2116 రూపాయలు. ఈ యొక్క కైంకర్యంలో చాలా మంది భక్తులు అన్వయించుకుంటున్నారు. ఈ సుదర్శన అవన కైంకర్యంలో ఒక్కసారి పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమి రోజు చేస్తాం. ఒకసారి కట్టినట్లయితే సంవత్సరం పాటు వారి యొక్క గోత్రనామార్చన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవంలో భాగంగా సుదర్శన కైంకర్యాన్ని నిర్వహించడం జరిగింది. సుదర్శనం ముందుగా విశ్వక్షీణ పూజ, పుణ్యాహవాచనం, అదేవిధంగా కుంభారాధన, సుదర్శన కుంభారాధన. ఈ సుదర్శన అవన ఈ మండపానికి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, గోదాదేవి సమేతంగా పెరుమాళ్ళు వేయించేయడం జరిగింది. భక్తులందరూ చక్కగా చేసి సుదర్శన అవన కైంకర్యంలో పాల్గొని అందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మహావైభవపేతంగా ఈ కైంకర్యాన్ని నిర్వహించుకుంటాం. జై శ్రీమన్నారాయణ.
ఇప్పటి వరకు మనము శ్రీ సుదర్శన హవనాన్ని వీక్షించాము. మరి ఒక భక్తి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాము. యాంకర్ స్పందన. ॐ श्रीं ह्रीं ऐं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मन्त्रयन्त्रतन्त्रौषधास्त्रशस्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय आयुर्वर्धय वर्धय क्षिप्रारोग्यं च कुरु कुरु सर्वकार्यसिद्धिं कुरु कुरु। ॐ नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वालापरिवृताय सर्वारिष्टविनाशाय सर्वसम्पत्कराय सर्वदिक्शोभनकराय सहस्रज्वालाय परमात्मने परब्रह्मणे परञ्ज्योतिषे हुं फट् स्वाहा।